పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఉదయ్ కిరణ్ ఎలా ఉండేవారు మ్యామ్ మీతో? ఎప్పుడైనా మీరు ఊహించారా ఈ అబ్బాయి ఇలా చేస్తాడు అని, సూసైడ్ చేసుకుంటాడు? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళాడు అన్నది అబ్బాయి మనసంతా నువ్వే అప్పటి నుంచే బయటపడ్డావు. చాలా క్వైట్గా ఉంటాడు, చాలా ఎమోషనల్గా ఉండేవాడు పిల్లోడు. ఓకే, వాళ్ళ మదర్ కూడా అంతే. మనీ పక్కన పెట్టేయండి, వాళ్ళ మదర్ కూడా ఎలాగంటే మన ఫ్యామిలీలో మనం ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంటే ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకునేవాళ్ళు. ఉదయ్ కిరణ్ డెత్ న్యూస్ మీరు ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు తెలిసిందంట కదా? నాకు తెలియదు అది ఉదయ్ కిరణ్ చనిపోయాడు అనేది. మార్నింగ్ ఒక లైలా కోసం షూటింగ్ బయలుదేరుతున్నాం. నా హెయిర్ డ్రెస్సర్కి వాళ్ళకి తెలుసో ఏమో నాకు తెలియదు. నేను వెళ్ళిపోయి కార్లో వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం శంషాబాద్ దగ్గర ఒక హౌస్లో షూటింగ్. నాగార్జున గారు ఫోన్ చేసి వాళ్ళ మేనేజర్ ప్రసాద్కి ఫోన్ చేసి, సుధాని అక్కడ పంపించకండి అసోసియేషన్ దగ్గరికి, మా అసోసియేషన్ బాడీ వస్తే ఉదయ్ కిరణ్ చనిపోయాడని చెప్పకండి అని. ఎందుకో మాటల్లో వీళ్ళు చెప్పేశారు టెక్నీషియన్స్ వాళ్ళు, ఉదయ్ కిరణ్ చనిపోయాడమ్మా, ఇలా సూసైడ్ చేసుకున్నాడట, బాడీ ఎక్కడ అవుతాడు. చచ్చా అలాంటి పిరికోడు కాదు అది చేసుకోవడానికి అన్న. నమ్మలా. తర్వాత నా హెయిర్ డ్రెస్సర్ చెప్పాడు, అమ్మ నిజమా ఇలా అయిపోయాడు. నేను వెళ్తానంటే మొండిపడ్డారు వాళ్ళు, పంపించలేదు. తట్టుకోలేను నేను అది చూసి. నా కొడుకులాగానే ఉండేవాడు అలాగే. తర్వాత ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత అట్నుంచే కదా ఫిలిం నగర్ నుంచి వస్తున్నాం. ఆ కండలెన్స్ మీటింగ్కి వెళ్తే నేను వేరేం అడగల. ఎందుకురా చావాలి అనుకున్నావు అన్న. ఎందుకు అని అడిగితే చావు అనేది వెనక వెళ్ళిపోయి ఉండేది కదా. కష్టాలు అన్నది అందరికీ వస్తుంది, అందులో నుంచి బయటపడాలి. దానికి దారి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒక కొయ్యి ఉంది, గుంట ఉంది అంటే మనం దాటుకుంటే వెళ్ళిపోతున్నాం కదా. పడిపోవాలని పడిపోం కదా. పడ్డామంటే మనం నడవలేమా? చిన్నప్పుడు ఎన్నోసార్లు మనం సైకిల్ నేర్చుకుంటాం, నడిచేటప్పుడే పడిపోతున్నారు పిల్లలు, పడిపోయి మళ్ళీ లేస్తున్నారు కదా. అదే కదా లైఫ్ కూడా. ఎందుకు చేసుకున్నాడు అని అనిపించింది. అది సౌందర్యది కూడా. సౌందర్యది మర్నాడు నర్దనశాల షూటింగ్ ఉంది. మొన్న నేను బాలకృష్ణ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు అది మాట్లాడుకున్నాం. మర్నాడు నుంచి మనకి షూటింగ్ ఉండేది. మేము ముగ్గురు నర్దనశాలలో, నా బాలకృష్ణ సిస్టర్ క్యారెక్టర్, అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది పోయింది. తను ఏం పోగొట్టుకుంది? ఎందుకు? అది పోయే వయసేం కాదు, ఎప్పటికైనా పోవాల్సిందే. అది వయసు కాదు, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉన్నాయి లైఫ్లో. తంది మాత్రం ట్రాజిక్ డెత్, అది ఒకటి. తర్వాత శ్రీహరిను ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత కూడా నాకు బయటకు పడడానికి, అది రికవర్ అవ్వడానికి 1 వీక్ పట్టింది. శ్రీహరిని వెళ్ళి చూసి వచ్చేసాను. షూటింగ్కి వెళ్తున్నాను, నైట్ నేను నిద్రపోట్లా, కాలు చేతులు ఉనుకుతున్నాయి. నాకు భయం వేసి లేచి కూర్చుంటున్నా, లైట్ వేసేసుకుని. ఫీవర్. షూటింగ్కి వెళ్తే వీళ్ళందరూ నన్ను, స్టాఫ్ నా పక్కన ఉండండి రా అంటున్నాను. నేను అంత భయం వేస్తుంది నాకు. అది కొన్ని చూడలేము వాళ్ళని అంటే. అంతే వాళ్ళతో అంత ఇది ఉంది కదా, అది అంత బంధం ఉంది కాబట్టి అది మర్చిపోలేకపోతున్నాం. అంటే కరెక్ట్ మీరు చెప్పింది. అంటే వీళ్ళే మీ బంధువులు. నిజం. వీళ్ళతో పాటు ఉండి వాళ్ళతో తిరిగి, వాళ్ళతో వర్క్ చేసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతోనే మీరు మమేకం అయిపోయారు. ఆ బంధం అంత గట్టిది కాబట్టి ఇవాళ మీరు ఇంత కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే మీ మదర్ గురించి చెప్పినప్పుడు కూడా మీకు కన్నీళ్ళు ఇంత ఇలా ధారగా రాలేదు. మీరు బాలచందర్ గారి గురించి చెప్తున్నప్పుడు, ఉదయ్ కిరణ్ గురించి చెప్తున్నప్పుడు యు బికమ్ మోర్ ఇమోషనల్. అంటే తల్లి మీకు జన్మనిచ్చి ఉండొచ్చు, బట్ వీళ్ళందరూ మీకు దే వాక్డ్ విత్ యూ. ప్రతి అడుగులో వాళ్ళు ఉన్నారు. మా మదర్ కంటే నాకు వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను నేను. నా కూతురు చిన్నప్పుడు 5 years హోలీ పిక్చర్కి నేను కేరళకి వెళ్తే
ఉదయ్ కిరణ్ నా కూతురు ఆడుకునేవాళ్ళు అన్న చెల్లెలని. వాడి హీరో, ఎవరో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళ కూతురు, వాళ్ళతో ఎందుకు అని వాడు అనుకోలే. అక్కడ రూమ్కి వచ్చి పక్కన రూమ్ అయినా కూడా మమ్మీ నేను చెల్లిని తీసుకెళ్తా అని తీసుకుని వెళ్ళి కింద కూర్చోబెట్టుకుని ఆడుకునేవాడు. తనకి ఏమన్నా చాక్లెట్ కావాలంటే ముందు ఉదయ్ అన్న నాకు 1 రూపీ ఇవ్వు అని ఉదయ్ కిరణ్ రాగానే సెట్కి రాగానే ముందు ఉదయ్ అన్న దగ్గరికి వెళ్తానని ఉండేది. తను ఎంత బాధపడింది. నాకు ఫోన్ చేసి నైట్ చెప్తుంది, అమ్మా ఉదయ్ అన్న చనిపోయాడంట, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడమ్మా, మన దగ్గర ఉండుంటే కూడా బాగుండేది కదమ్మా. అది ఒక్కటి కాదు కదా సొల్యూషన్, లైఫ్లో ఎన్నో ఉన్నాయి. మీకు బాధతో పాటు కోపం కూడా వచ్చి ఉంటుంది కదా మ్యామ్ అప్పుడు? ఉదయ్ కొట్టాలనిపించింది ఉదయ్ కిరణ్. అది ఇద్దరు ఒక అమ్మాయి కోసమో లేకపోతే తండ్రి కోసమో లేకపోతే ఈ డబ్బు కోసమో చేసుకుని ఉంటే అది ఫూలిష్నెస్. కాలు చేతిలో నీకు వయసు ఉంది, హీరోగా ఉండు, పిక్చర్స్ రాకపోతే వేరేదైనా ఉద్యోగం చేసుకో, సంపాదించవచ్చు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళకి పని లేదు కాబట్టి మాట్లాడతారు. యు జస్ట్ ఇగ్నోర్ దెమ్. వాళ్ళని నెగ్లెక్ట్ చేసి మన దారికి వెళ్ళిపోతే వాళ్ళు మాటలు ఆపుతారు, లేకపోతే తిరిగి కొట్టు. ఇదే పరిస్థితి మీకు రాకపోద్దా, మీరు బాధపడరా అని అడుగు, ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోతారు. వాడు ఉండుంటే మటుకు నిజంగా కొట్టేదని నేను నా హెయిర్డ్రెస్సర్తో చెప్పాను, అరే వాడిని నేనైనా దత్తు తీసుకుని ఉంటే పోయేది కదరా అని. నీతో ఎప్పుడు చెప్పుకోలేదా మ్యామ్ అతని సమస్య ఏంటి, అతను ఏం ఫీల్ అవుతున్నాడు? ఏం చెప్పేవాడు కాదు. చెప్పుంటే ఏదో ఒకటి సొల్యూషన్. కానీ ఒక షూటింగ్ మేము, అది నాకు గుర్తులేదు, నేను చలపతిరావు గారు మణికొండలో ఒక షూటింగ్ చేస్తున్నాం. రూమ్కి వచ్చి లిటరల్లీ మేమిద్దరు కూర్చుని ఉంటే ఆ పెళ్ళి ఆగిపోయింది కదా, తర్వాత అది నీ పేరు చెప్పదలుచుకోలేదు, ఆ పెళ్ళి ఆగిన తర్వాత వాళ్ళంతా బాధలో ఉన్నారు, వాడు మదర్ చనిపోయారు, అవన్నీ అదంతా దిగమింగుకుని ఆ పిల్లోడు ఉన్నాడు. వచ్చి మోకాలు ఇలా కట్టుకుని కింద కూర్చుని అమ్మాని పిలవనా అని కట్టుకుని ఏడుస్తున్నాడు వాడు. అల్లే వాడి మనసు ఎంత శోభించిపోయి ఉంటాడు లోపల వాడు. అంటే వాడు పొజిషన్లో ఉండి ఆలోచిస్తే వాడు చేసింది కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు కదా. నేను పోయాను, నాతో పోతుంది, పోయిన తర్వాత ఎవరు ఏం బాధపడినా నాకు అవసరం, అదే అనవసరం, అది నేను చూడట్లేదు కదా అని అనుకునేవాడేమో. కానీ అది కొన్ని వీళ్ళు మాత్రం నాకు, మిగతా వాళ్ళు ఎంతోమంది మన పోస్టర్స్ పోతూనే ఉన్నారు, అవన్నీ పెద్దగా నాకు ఇంపాక్ట్ పడలేదు. ఇది బాగా రియలీ మ్యామ్. అంటే మీరు అదే కేవలం ఒక అమ్మలాగా నటించటం కాదు, నిజంగా మీరు అమ్మాయి ఉన్నారు వాళ్ళకి, అందుకనే మీరు అంతగా మీకు అంత అటాచ్మెంట్ మీకు అయిపోయింది వాళ్ళతో. అది కొంతమందితోనే వచ్చింది ఆ అటాచ్మెంట్. ఇదే ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే నేను వర్క్ చేస్తున్నాను, కానీ ఏ అటాచ్మెంట్ రావట్లేదు కదా నాకు. అది ఎందుకు రాలేదు, వాళ్ళ మీద తప్పులేదు, నా మీద తప్పులేదు, అది ఎందుకో రాలేదు. అయితే ఒక విషయం మీలో ఒక ఫ్లిప్ సైడ్ ఉంది, అదేంటంటే మీరు సెట్లో ఉన్నంతసేపు అల్లరి చేస్తుంటారట. క్యారెక్టర్ మాత్రం అమ్మ క్యారెక్టరు, అక్కడ వేషాలు బుద్ధులు చేసే పనులు మాత్రం చిన్న పిల్లల్లాగా అల్లరి చిల్లరిగా నవ్వుతూనే ఉంటారంట కదా 24/7. మరి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి సీరియస్ అయిపోతారు. అప్పటి వరకు అది క్యారెక్టర్, అది డైరెక్టర్ ఏమంటారు అందరూ కొంచెం చాటర్ బాక్స్ కాస్త ప్రొడ్యూసర్ డబ్బు ఇస్తున్నారు, దానికోసమే న్యాయం చేయాలిగా. చేయాలి. మామూలుగా ఆఫ్ స్క్రీన్ అయితే కొంచెం కాస్త సైలెంట్గా ఉంటావా అని అడుగుతారా మిమ్మల్ని? అట్లనరా? ఏమంటారు? నవ్వు మొదలు పెట్టింది ఈవిడ ఆపదు. ఓకే. ఎప్పుడైనా సెట్లో నవ్వడం మొదలు పెడితే అది 40 కాదు 50, 60, 100 కూడా వెళ్ళిపోతుంది. నవ్వు ఆగదు నాకు.
సిల్లీ రీజన్స్కి నవ్వు వచ్చేస్తుందా? ఏం ఉండదు అక్కడ. అదే గుర్తుకొస్తుంది మైండ్లో, నవ్వేస్తా. అది 5 hours అయినా కూడా వాళ్ళు అంతే కష్టపడాల్సిందే. మీరు ఒక్కరే నవ్వుతారా? అందరినీ నవ్విస్తుంటారు? అందరూ నవ్విస్తూ ఉంటాను అన్నమాట. కానీ మనం మాత్రం నవ్వుతే పిచ్చోళ్ళు అనుకోరు. సో యు ఆర్ వెరీ జాలీ, టోటలీ ఎలక్ట్రిఫైయింగ్, ఎనర్జెటిక్. అంటే మనతో మాత్రం మనం మాత్రం ఛార్జ్ పెట్టుకుంటే ఎలాగా? ఈ ఛార్జ్ అందరితో స్ప్రెడ్ చేస్తేనే కదా అందరూ అలర్టుకుంటారు కదా. కరెక్ట్ కరెక్ట్ రైట్. ఇప్పుడు ఒక ప్రొఫెషన్ మన ఈ సెట్లో ఉన్నాం, ఒక 10 మంది ఉన్నాయి, ఎవరికి వాళ్ళ టెన్షన్ ఉంది, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. ఉన్న 10 నిమిషాలు ఎందుకు ఏడుస్తూ మొహమ్మని పెట్టుకొని ఆ 10 నిమిషాలైనా మర్చిపోతాం కదా. ఎందుకు ఉంది ఆ టెన్షన్. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూడాల్సిందే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాధలు ఉన్నాయి, అది పోదు. నువ్వు ఇక్కడ బాధపడ్డది ఇక్కడ కూడా బాధపడి అక్కడ బాధపడి ఎందుకు? అదంతా బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది కదా, మర్చిపో. మీరు హిందీ సినిమాల్లో ఎన్ని సినిమాలు చేశారు? 2 చేశాను. అవి కూడా ఏమన్నా మంచి ఆడాయా సినిమాలు? సూపర్ హిట్ అయింది. గ్యాంగ్ లీడర్ హిందీ, ఆజ్కా గుండారాజ్ సేమ్. అది కూడా పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్, NNCP. అది కూడా డబుల్ పేమెంట్, హిందీ కదా. పిన్షెట్టి రవిరాజ గారు సేమ్ క్యారెక్టర్, చిరంజీవి గారు అంటే హీరోయిన్ మారింది, సేమ్ క్యారెక్టరే చేశారు. ఆజ్కా గుండారాజ్ పెద్ద హిట్ అక్కడ. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ప్రొడ్యూసర్, ఈ నివాస్ డైరెక్షన్లో మణి చేసాం. మణియా? ఓకే. ట్వింకిల్ కన్నా మాధవ్, భరణి గారు, నేను. అది ఏంటంటే నాకు తెలుగు ఎప్పుడు ఒకప్పుడు అక్షరం ఒక్క రాదు, అలాగే హిందీ. నేను హిందీ మాట్లాడడం మొదలు పెడితే హిందీ వాళ్ళు వచ్చి దండం పెట్టేసి, అమ్మ దయచేసి నువ్వు మాట్లాడుకో అనే హిందీ అది. అందుకే నేను హిందీ నేర్చుకోలే. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఎలా మార్చారంట, నా వల్ల నేను హిందీ మాట్లాడలేను కానీ తెలుగు మిక్స్డ్గా మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఎట్లా చెప్పండి ఒకసారి. సుధాజీ ఆప్కా హాల్ కైసే హై? ఈ మిక్సీ ఖరాబ్ అయిపోయింది, అది చూడు. ఇలా మాట్లాడే హిందీ ఖరాబ్ అన్నది హిందీ, మిక్సీ ఇంగ్లీష్. గబ్బర్ సింగ్ లో ఒక కామెడియన్ ఉంటాడు అందులో, మీరు చూసారా గబ్బర్ సింగ్ సినిమా? అందులో జరా నిద్రమే ఆకే అలాగే హిందీ. అదే చెప్తున్నాం కదా, నా డ్రైవర్ ఇంతకీ పాత డ్రైవర్ శంకర్ అని, వాడు వారణాసి. చిన్న ఇన్సిడెంట్, నా హిందీ ఎలా ఉంటుందని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. షూటింగ్ బయలుదేరుతున్నాం, అరే గేట్ నికాల్దరా అన్న. గేట్ నికాల్దో నవ్వుతున్నాడు. ఎందుకురా నవ్వుతున్నామంటే, అమ్మ మధ్యాహ్నం మనం ఇంటికి వచ్చేటప్పుడు గేటు ఉండదు అన్నాడు. ఎందుకురా అని, మీరు నికాల్దో అన్నారు కదమ్మా అన్నాడు. అప్పటి నుంచి మనకి తెలియని భాష, సంబంధం లేని మాటలు వద్దు అని నేను మానేసా. గేట్ నికాల్దో ఏంటి మ్యామ్? మరి మీరు నాకు రాదు కదా, ఏదో మాట్లాడాలని. ఓకే ఓకే, బాగుంది మీ హిందీ. అలా హిందీలో 2, కన్నడ అలాగే ప్రకాష్ రాజ్ చెప్పారు. అది యాక్చువల్గా ఏంటంటే సుమిత్ర గారు చేయాల్సిన క్యారెక్టర్. ఆవిడేమో లాస్ట్ మినిట్లో అడ్వాన్స్ తీసుకుని డేట్స్ కుదరలేదు చేయలేనని చెప్పేశారంట. అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు. ఇమ్మీడియట్గా ఎవరో ఒక ఆర్టిస్ట్ చేయాలి మదర్ క్యారెక్టర్. రాజ్ కుమార్ సనిల్ రామ్ కుమార్ది తను, అది కూడా మంచి క్యారెక్టర్. అది చేయాలి ఎవరు అంటే వెంటనే ప్రకాష్ రాజ్ నేను చేస్తూ ఉన్నాం. ప్రకాష్ రాజ్ ఆ డైరెక్టర్ ముందు పిక్చర్ చేసినట్టున్నారు. తనకి ఫోన్ చేసి అడిగారంట. నేను తిరుపతిలో షూటింగ్లో ఉన్నా, ఈవీ గారు షూటింగ్లో ఉంటే ప్రకాష్ రాజ్ ఫోన్ చేస్తున్నారు మా హోటల్కి అని మేనేజర్ వచ్చి చెప్పారు అన్నమాట. అప్పుడు ఈ మొబైల్ ఇవన్నీ లేదు కదా, కానీ మొబైల్ లేనప్పుడే సిస్టమేటిక్గా ఉంది. మొబైల్ వచ్చాక అన్ని చిందరవందరగా అన్నీ అయిపోయింది. ఇంట్లో నుంచి బయలుదేరి ఉండం, ఆన్ ద వే అండి ట్రాఫిక్లో ఇరుక్కున్నామండి అని అబద్ధం చెప్పాల్సింది. వీళ్ళే నేర్పిస్తున్నారు, మొబైల్ వల్లే నేర్పిస్తున్నారు. కంపెనీ వాళ్ళు చెప్తే నాకు బిల్లు బిగేస్తారేమో. ఫోన్ చేసి హోటల్కి ఫోన్ చేశారు, మెడ్రాస్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాను నేను కనుక్కొని వాళ్ళు హోటల్కి ఫోన్ చేసేటప్పుడు మేనేజర్ అక్కడే ఉన్నారు కదా, ఇలాగ పలానా వాళ్ళండి సుధా మేడం ఫోన్ వస్తుందండి అంటే, అప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడితే లేదండి నేను సాయంకాలం ఫోన్ చేపిస్తానండి అని. రాగానే బెంగళూరుకి ఫోన్ చేశాను, చెప్పారు ఇలాగ అని. కన్నడ పిక్చర్ అంటే డేటు 5 days ఇవ్వగలుగుతాను అంతే అని. అలాగే వెళ్ళి ఫస్ట్ పిక్చర్ చేశాను.
ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.